నెల్లూరు జిల్లా కలువాయిలోని ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ హాజరయ్యారు. మండలంలోని అన్ని గ్రామాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి ఆయన నేరుగా వినతులు స్వీకరించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను శ్రద్దగా విని వాటిని వెంటనే సంబంధిత శాఖల అధికారులకు తెలియజేసి పరిష్కారం చూపాలని ఆదేశించారు. ఉంటే గైడెన్స్ తీసుకొని వస్తే ఎమ్మెల్యే గారు పరిష్కారం చేస్తారు. శుక్రవారం రోజు ప్రజా దర్బారు, ప్రతి సోమవారం రోజు ఈవెంట్స్ ఇవన్నీ కూడా తీసుకొని ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కారం చేసే విధంగా మా ముఖ్యమంత్రి గారు కూడా అన్నింటిలో పాల్గొని ప్రజల సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలి. గతంలో చేసినటువంటి పెద్దలు చాలా ఉన్నాయి. అప్పుడు ఈశ్వరరావు గారిని పెట్టి వాళ్ళు ఒకరి పొలం ఒకరు మార్చి రకరకాలుగా ఇబ్బంది పెట్టారు. అవన్నీ కూడా పరిష్కారం అవ్వాలి కాన్సెప్ట్తో మరి ప్రభుత్వ చిత్రాలు కూడా రీసర్వే చేసి నీళ్ళు చిన్న చిన్న పొరపాటు కూడా అవి కూడా సత్యమని చెప్తాం. ఒకరి పొలం ఒకరి మీద పడడం పెద్దలు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా పర్ఫెక్ట్ గా ఎవరైతే పొలం మీద ఉన్నారో ఆ పొలంకి పట్టాలు లేనటువంటి వాళ్ళకు కూడా పట్టాలు ఇచ్చే విధంగా, ఎందుకంటే పట్టా పాస్బుక్ ఉంటేనే ప్రభుత్వం ఇచ్చేటువంటి సబ్సిడీలు అన్ని కూడా వర్తిస్తాయి. ఏమీ లేకపోతే వాళ్ళకి ఆ రైతులకి ఎలాంటివి వర్తించని చెప్పనేసి కాన్సెప్ట్ ఎవరైతే పొలాలు చేసుకుంటారో వాళ్ళందరూ కూడా పట్టా పాస్బుక్ వచ్చే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ ఇది రైతులకి ప్రజలకి అందుబాటులో ఉండేటువంటి ప్రభుత్వం చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే అందరూ కూడా అందుబాటులో ఉండి పనిచేయాలనే కాన్సెప్టే మన ముఖ్యమంత్రి కాన్సెప్ట్ కూడా తెలియజేస్తూ గతంలో కూడా ప్రజలనే పాలన చెప్పారు. ఇప్పుడు ఇలాంటి కార్యక్రమాలను పెట్టి ఇవన్నీ తెలియజేస్తాం.